రెడీయా? హాయ్ బ్రో. హాయ్ లవ్ యూ. పల్లవి ప్రశాంత్ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్టేనా? బిగ్ బాస్ టైటిల్ విన్నర్ దీనికోసమే చేయించినావు మనం. అయితే బిగ్ బాస్ విన్నర్కి దీనికైతే ఏం సంబంధం లేకపోవచ్చు. ప్రమోషన్ చేయడం అంటే చాలామంది చేస్తున్నారు, బిగ్ బాస్ పోని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ని గెలిపేయడంలో ఎక్కువ నేను కానీ మీడియా మిత్రులు కానీ రైతు మాస్ వాళ్ళందరూ ఆయనని సపోర్ట్ చేసి గెలిపించారు. ఆయన ఏదో హామీలు ఇచ్చాడు కేసీఆర్ లాగా, కానీ ఆయన నిలబెట్టుకోలేదు. నేనైతే ఖచ్చితంగా ఎక్కువ అందరికంటే ఎక్కువ నేను బాగా తెగించి ఫైట్ చేసిన ఆయన కోసము. ఎందుకంటే ఒక రైతు బిడ్డని కాదు కానీ ఒక కామన్ మ్యాన్ గెలవాలని. ఎందుకంటే అందులో ఉన్నదంతా సెలబ్రిటీలు. మొన్న సీజన్ 8కి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు నేను. ఎవరో ఒక పేక్ కామన్ మ్యాన్ పెట్టారు, అది పేక్ అని తెలిసిన తర్వాత మనం కూడా సపోర్ట్ చేసే వాళ్ళం కూడా వేస్ట్ గల్లం అవుతాం కదా, అట్లా అని చెప్పేసి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన బిగ్ బాస్ విన్నర్ కాబట్టి ఆయన ద్వారా యాప్లు ప్రమోషన్ చేయించుకున్నారేమో. నేనైతే ఆ విషయంలో ప్రమోషన్ చేసేది ఆ విషయంలో పల్లవి ప్రశాంత్ది కాదు కదా, ఎవరిదైనా కానీ తప్పు లేదు, ఉండదు. ఎందుకుంటుంది? బిగ్ బాస్కి దానికి సంబంధం అది ఆయన వృత్తి అంతే, ఒక సెలబ్రిటీ వృత్తి. పక్కన ప్రాణాలు పోతే కూడా అది ఆయన వృత్తేనా? తప్పు ఎవరిది? కాదు తప్పు అది. అది తప్పు. మీరు ఒక క్వశ్చన్ వేయండి, నేను ఆన్సర్ చెప్తా, మళ్ళీ మీరు క్వశ్చన్ వేయండి. నీ అడుగుజాడల్లో ఒక 10 మంది నడుస్తారు అంటే నువ్వు ఎటు పోతే అటే పోతారు కానీ. అది ఇప్పుడు ఒక బట్టల షాప్ ఓపెన్ అవుతుంది, అది ఉత్తనే ఓపెన్ కాదు, దానికి పర్మిషన్ ఉంటుంది. దాని పర్మిషన్ ఇచ్చింది ఎవడు? దాని వాడు పర్మిషన్ ఇచ్చిన ఉంది తప్పు, ప్రమోషన్ ఇచ్చిన ఉంది కాదు. మోడీ గారే బ్యాన్ చేయమని చెప్పినారు, చేయాలి కదా, చేయలే. ఇప్పుడు పోలీసు వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఆయన ఎవరు ఒక నిమిషము పోలీసు వాళ్ళు కూడా చాలా తప్పు చేస్తున్నారు. తప్పు అంటే తప్పు 100% కాదు, 1000% తప్పు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు అంటే ఒక ఎమ్మెల్యే ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. ఒక ఎంపీ ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. కలెక్టర్ ఉంటాడు కానీ మినిస్టర్ అనేవాడు కానీ సీఎం అనేవాడు కానీ పిఎం అనేవాడు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూనే ఉంటారు. కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ సర్వీస్ అయిపోయే వరకు ఉంటుంది. వాళ్ళు నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ఎవరిని లెక్క చేయకుండా దాని కారణాలు ఏందనేది వెలికి తీసి అసలు విషయాన్ని మనం దాన్ని తొక్కేయాలి. అసలు ఆడ యాప్ వచ్చింది కాబట్టికే ఈయన ప్రమోషన్ చేసిండు. అదే లేకపోతే ఆయన ప్రమోషన్ చేస్తాడు? దీనికి కారణం ఎవరిది భయ్యా? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలంటే పర్మిషన్ ఉండాలి, అమెరికా నుంచి మన ఇండియాకి రావాలంటే పర్మిషన్ ఉండాలి, చైనా నుంచి రావాలంటే పర్మిషన్ ఉండాలి, రష్యా నుంచి రావాలంటే పర్మిషన్ ఉండాలి. అక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆంధ్ర పోవాలంటే ఆడ టోల్ గేట్ ఉంది, ఆడ పర్మిషన్ ఉంటుంది. మళ్ళీ ఆంధ్ర నుంచి తెలంగాణకి రావాలంటే పర్మిషన్ ఉంటుంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి భయ్యా. ఇన్ని వ్యవస్థలు ఉండి ఖండాలు దాటేసి యాప్ మన కాడికి వస్తుందంటే ఆ యాప్ యాడ తయారైంది? పోలీసు వాళ్ళ కాడ లేదా? ఒక వ్యక్తి ఒక సెల్ ఫోన్ దొంగతనం చేస్తే వాడు ఏడ ఉన్నా ఎలక పక్కన ఉన్నా గుంజుకొని వస్తున్నవే, ఆ యాప్ ఏడ ఉన్నదో నీకు అంత టెక్నాలజీ లేదా? వానికి వీనికి దొంగలు కూడా ఊరు పంచుకొని అమాయకులని జైల్లో పెడుతున్నారు. అది కాదు, విజయవాడ లాంటి వాళ్ళు దేశాన్ని దోచుకొని ఎన్నో వేరే దేశాలలో బతుకుతున్నారు. వాళ్ళు తలుచుకుంటే వాడిని తీసుకురాగలుగుతారు. విజయమాల పెద్ద కొన్ని లక్షల కోట్లు దిగిపోయింది వాడు. విజయమాల్య పొట్ట కూటి కోసం పోయే చిన్న వాళ్ళు ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకుంటే అది తప్పే కానీ అసలు దానికి కారణం ఏంది? అసలు ఇప్పుడు ఇంతకుముందు టిక్ టాక్ ఉంది భయ్యా, ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నది. ఒక నిమిషం అన్న, నాది కానీ అన్న నాది ఒక నిమిషం అన్న, ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నది. అరే ఆగన్నా, నేను మాట్లాడిన దాకా మాట్లాడు. ఇంతకుముందు టిక్ టాక్ ఉందన్న, ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నది, ఇప్పుడుందా? అదే చేయమంటున్నా నేను. అదే చేయాలి మొక్కలు కాదు, ఏర్లు పీకేయాలా. దాని కారణాలు అదే, ఇవి కాదు. ఈ చిల్లర ఇది దుకాణం కాదు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే నేను ప్రమోషన్ చేస్తాను పోయా, దాన్ని తీసినది తప్ప నేను ప్రమోట్ చేసినది తప్ప. నువ్వు అక్కడ సెన్సార్ అవుతుంది కదా, నువ్వు ఆడ పట్టుకో.
ప్రమోట్ చేసే ముందు ఆలోచించాలి జనాలకి, అది కూడా ఆలోచించాలి. వాడు ఏదో పొట్ట తిప్పల కోసం చేసిండేమో, నేను చేయమని అనట్లే, ఇది చాలా దుర్మార్గం, నేనైతే చేస్తలేను, చేయొద్దు కూడా. అది కాదు అసలు విషయం. దాన్ని ఈయన కాకపోతే ఇంకొకడు చేస్తాడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు చేస్తాడు. అది కాదు. వీడు చేసిండు, వాడు చేసి పల్లవ ప్రశాంత్ చేసిండు కాబట్టి వాడిని బ్యాడ్ చేయాలి, లేకపోతే ఆయన నాని చేసిండు కాబట్టి ఇంకోటి చేయాలి. వీడు కాకపోతే వాడు చేస్తాడు, వాడు కాకపోతే ఇంకోటి చేస్తాడు, ఇంకోటి కాకపోతే ఇంకొకటి చేస్తాడు. చేంజ్ ప్రమోషన్ చేయకపోతే ఇంకొక సల్మాన్ ఖాన్ చేస్తాడు. ఇప్పుడు అవునా కాదా? నాన్ వెజ్ లిస్ట్ లో నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అంటున్నారు. మరి ఆయన ఒక యూట్యూబర్, ఈయన ఒక యూట్యూబరు. ఆయనకు దమ్ముంటే మోడీ గారిని జైల్లో పెట్టమని చెప్పు. ఎందుకంటే ఎవరికి పోలీసు వాళ్ళకి దమ్ముంటే ఆయన అట్లా వీడియోలు చేయమంటారు. నేను పల్లవ ప్రశాంత్ మీద వీడియోలు కాదు, ఈ పోలీస్ వ్యవస్థని అందరు తెలుసు. ఆయన ఏమని ఒక యూట్యూబర్ ఎట్లా ఉందంట నా వీళ్ళు ఒక యూట్యూబర్ని ఇంకొక యూట్యూబర్ మీద రాళ్ళు వేస్తున్నారు, అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. అసలు విషయాన్ని మనం వెలికి తీయాలి. అది యాంచి వచ్చింది, దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకొని అది అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎడిపోతుంది, ఏ సంగతి. ఇప్పుడు టెక్నికల్ వచ్చింది భయ్యా, సాఫ్ట్వేర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే పోలీసులు తలుచుకుంటే చక్కగా ఈడ వచ్చి బండి ఆపేసి నన్ను పట్టుకునే అంత శక్తి వచ్చింది టెక్నాలజీ. మరి ఆ యాప్లు ఎక్కడ తయారవుతుంది, ఎవడెవడు ఏం చేస్తున్నా అనేది ఏం చేస్తున్నారు. యాప్స్కి డొమైన్ అని ఒకటి ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే అది నువ్వు ఎక్కడున్న లొకేషన్ అర్థం కాదు, ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. 100 సిస్టమ్లలో లాగిన్ చూపెడుతుంది, 100 IP అడ్రస్ చూపెడుతుంది. మరి డొమైన్ ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటారు భయ్యా? శివనాగ్య లేనిది చీమైనా కుట్టదు, ఎక్కడి నుంచైనా వస్తుంది. ఇప్పుడే కదా అన్న టెక్నాలజీ అన్నావు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళదంతా ఏడ ఉండదు భయ్యా, వీళ్ళకనే ఉండదు అంతా. డొమైన్ అంటే ఏందో తెలుసా నీకు? ఫస్ట్ అన్ని తెలుసు. వీళ్ళు తలుచుకుంటే, ఈ పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు తలుచుకుంటే ఏమంటావు, దొంగలు ఊడు పంచుకున్నట్టుగా నీకింత నాకింత మీరేమైనా చేసుకోబోయే అని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారు. ఇందులో వాట కూడా అన్ని ప్రభుత్వాలకి షేరింగ్ పోతూనే ఉన్నది, పోవట్లేదు అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. షేరింగ్ కంపల్సరీ షేరింగ్ ఉంటుంది. ఐబొమ్మ సైట్ వాడినా ఎప్పుడన్నా? ఐబొమ్మ నేను అంత లోతో పాటు మనకు అవసరం. నా సినిమా అంతే. డొమైన్ మీద నడిపిస్తాడు ఆయన ఛానల్. సో అది ఎక్కడ ఉన్నది, ఎక్కడ లాగిన్ అయింది అనే విషయాలే అర్థం కాదు. ప్రతి సెకండ్ భయ్యా ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించేది ఏమిటికి? దొరకట్లేరు కాబట్టి ప్రమోట్ అది కాదు భయ్యా, మనం ఓట్లేసి గెలిపించేది ఏమిటికి? మనకు రక్షణ కల్పించాలని కదా ప్రభుత్వాలని. అలాంటివి చేయకుండా వాటిని స్టాప్ చేసే బాధ్యత వాళ్ళదే కదా.